దీనికి ముందు వీడియో చూసారా? చూడకపోతే కింద ట్యాగ్ చేస్తా చూడండి. మొత్తం ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత చక్కగా మంచిగా రెడీ అయిపోయి దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని దండం పెట్టుకొని దీపం పెట్టేసుకున్నాను. నాకు నైట్తో పూజ చేయడం అనేది అంత ఇష్టం ఉండదనమాట. ఇంకా అత్త అయితే పులిహోర చేశారు, నిమ్మకాయ పులిహోర చేశారు. నేనేమో పరమన్నం, దద్దోజనం అన్నం, పిల్లల కోసం బిస్కెట్స్, ఇంకా దారిలో మధ్యలో ఆగితే తాగడానికి టీ తీసుకున్నాను. ఇంకా జాను కోసమేమో పాలు డబ్బా తీసుకెళ్తున్నాను. పాలు ఎక్కడైనా మంచిగా కనిపిస్తే ఆగి పాలు పట్టిద్దాం, ఏడిస్తే లేకపోతే లేదు ఉంటుంది అని చెప్పి సేఫ్టీగా పాల డబ్బా అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మామయ్య గారు ఎక్కడ దారిలో ఆగితే కూర్చోవడం కోసం అని చెప్పి ఒక స్టూల్ తీసుకెళ్తున్నాం. మామయ్య గారు ఎక్కడ పడితే అక్కడ కొంచెం ఎక్కువసేపు నుంచోలేరనమాట, అందుకని స్టూల్ కూడా తీసుకెళ్తున్నాం. ఈసారి మామయ్య గారు కూడా తల్లిలాలు ఇస్తున్నారు. మేము ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము అని అంటే మాత్రం ఖచ్చితంగా మా అత్తయ్య గారు మాకు ఎదురు రావాల్సిందే. అందరం కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాం, లేకపోతే విడిగా మేము ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ వెళ్తున్నాం అన్నప్పుడు ఇంట్లో ఒక స్పెషల్ పర్సన్ మాత్రం ఎప్పుడు ఇట్లా ఎదురొస్తూ ఉంటారు. మా ఇంట్లో అయితే మా అత్తయ్య ఒక స్పెషల్ పర్సన్ అనమాట. ఇలా ఎదురు రావడం కోసం మీ ఇంట్లో ఎవరున్నారో అట్లా ఎదురు రావడానికి కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియో